సార్ విజయసాయి రెడ్డి ఎపిసోడ్ ఎట్లా చూసుకోవాలి సార్ మనం? రెండు కళ్ళు తెరిచి చూడండి సార్. ఒక పొలిటికల్ మూవ్ అది. రాజకీయ చదరంగంలో ఇప్పుడు పాశుపశాస్త్రం ఉంటుంది, అది తీసి మొదట కొట్టారు అనుకోండి, భారతం భాగవతాలు ఏ లేవు, కానీ దాన్ని ఆపి కొట్టి దగ్గర మొదట కొట్టాడు అనుకోండి ఎలా ఉంటుందో అదే పరిస్థితి. ఇప్పుడు ఎక్కడో పచ్చలో పుండు అల్లుడు వైద్యం శాంతి ఉంటుంది, అలా ఉంది ఇప్పుడు బీజేపీకి కానీ తెలుగుదేశం కానీ. ఈ బీజేపీ వాడికి నేను అలా పిలిచిచ్చుకుంటానంటే ఇక్కడ తెలుగుదేశం నువ్వు ఏలమ్మా ఓటు అని బతిమాలుకునే పరిస్థితి. పవన్ కళ్యాణ్ మా అన్నకిస్తారా తమ్ముడికి ఇస్తారా నాకు ఇస్తారా అని ఎగిరాడు అనుకోండి, తెలుగుదేశం మలం పట్టి తెలుగుదేశం మావాడిని నిలబడతామంట ఏవిడే సేట ఎవరిది? వైఎస్ఆర్సీపీ వాళ్ళు దయాలి దయ కనికరంతో వదిలేసింది. వాళ్ళ మోపిదేవులకు పెద్దవాడు రూపాయి లోపు బయటకు కాకుండా అభేద మస్తాన్ గారు చూశారు కదా, తెలివితేటలు అంటే ఆయనవి. రూపాయి ఖర్చు లేకుండా ఎంపీ ఎత్తాడు తెలుగుదేశంలో ఉంటూ. అవును, రూపాయి ఎదిరించి మళ్ళీ ఎంపీ అమ్మి కొని హ్యాపీగా సేఫ్ జోన్ లో ఉన్నాడు. అత్యధిక లాభపడినాడు అంటే భేద మస్తాన్. ఆర్కెస్ట్రాకి ఏముంది సార్, తెలుగుదేశం ఇచ్చింది, వైఎస్ఆర్సీపీ ఇచ్చింది, బీజేపీ కూడా ఇచ్చింది. ఎవడిస్తేనేట ఆయన ఎంత కాదన్నా మా బీసీ సంఘానికి యోధుడే ఆయన. కోటిన్నర మంది బాగుపరిచిన వ్యక్తి అతను. ఆయన ఎప్పుడంటే ఆల్ పర్సనాలిటీ రాజకీయాల్లో ఒక సురక్షిత స్థానంలో ఆయన ఉండాలి. వయసు ఇంత వయసు కూడా పుట్టిన కాడి నుంచి పోరాడుతూనే ఉన్నాడు బీసీల కోసం. ఇప్పుడైనా ఒక రాజకీయ పరంగా సముచిత స్థానం వస్తే ఎవరు కాదంటారు. ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీకి పోవట్లేదు. ఇవాళ తాజాగా బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఒక కామెంట్ చేయడం, ఇస్తే ఏమైతుంది, ప్రతిపక్ష నేత హోదా ఇస్తే ఏమైతుంది అని చెప్పేసి. అసలు ఎందుకు ఇవ్వట్లేదు అని అనుకోవాలి మరి? ప్రతిపక్షం లేకుండానే చేయాలనే కుట్ర జరుగుతుంది. ఉదాహరణకి గవర్నర్ అనే వ్యవస్థను చూసుకుంటే అబద్ధాలు ఆడడానికి పుట్టినట్టుకుంటాడు. మొదట 10 లక్షల అబద్ధాలు ఆడాడు, 10 లక్షల అప్పులని. దాన్ని సంపాదించుకొని ఏంద్రబాయ్ అంటే బడ్జెట్ పెడితే 640. నాకు తెలిసినంత వరకు గవర్నర్ తిరిగి ప్రశ్నించాలి కదా, ఏంద్రబాయ్ నాతో చిన్న పని చేసే ఆ పనికిమాల పేపర్లో వచ్చిన వార్త పురంధేశ్వరంలో నాతో కూడా చదివించారు, ఎంత బీజేపీకి మొగ్గు కాస్తే మాత్రం నాకు గవర్నర్షిప్ వస్తే అని అడగాలి కదా. అడగకుండా మళ్ళీ 2 అబద్ధం, 4 లక్షల ఉపాధి కల్పించామని తెలుగులో ఒకటి ఇంగ్లీష్లో ఒకటి. ఇవన్నీ అబద్ధాలు ఏంటని కేటుంది. ఈ మరి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం వెళ్ళిన పాప అనుకో మరి ఏటో మరి గతంలో ఎప్పుడు నాకు తెలిసి అసెంబ్లీ సెషన్ సీట్ చూసిన పాపని పోయినట్లేదు. వీళ్ళు గత అసెంబ్లీలో వెస్ట్భూషణ్ ఉండి పెద్ద ఆయన వీళ్ళు కాగితాలు వేసి ఆ పోడియం ఎక్కి సెదగొడిసినంత పని చేసి బాలకృష్ణ గద నుంచి విధులు చేతులతో విన్యాసాలు. ఈయనట అంత గవర్నర్ గారు కొంట్లో పోలేకపోతే మీకు నడునొప్పి అని చెప్పి మీ ఫ్రెండ్ దగ్గర గోడ సేరి కూర్చోమంటారు. నడునొప్పి ఉన్నాడు కింద కూర్చోగలరా? కూర్చోలేడు. అలాంటి అద్భుతాలు వాళ్ళతోనే సాధ్యం అవుతాయి సార్, అలాంటి ప్రవచనాలు వాళ్ళతోనే అవుతాయి. కాన్స్టిట్యూషన్ ఇట్స్ వెరీ క్లియర్, ఆర్డర్ అవుట్ అన్నారు. ఏంటి, రూలింగ్ పార్టీకి సంబంధించినంత వరకు ఎంత సంఖ్య వస్తే ఆ సంఖ్య కాకుండా మిగిలిన సంఖ్య ఎంత తక్కువ వచ్చినా ఎంత వచ్చినా వాళ్ళే అపోజిషన్ కింద అన్నారు. కాన్స్టిట్యూషన్ ఉంది, చదవమంటే చదువుతాను నేను. ఉంది సార్, నాకు కూడా తెలుసు. ఎందుకంటే మీకు తెలిసినోడికి చెప్పొచ్చు, తెలియనోడికి చెప్పొచ్చు. అన్ని తెలిసి కూడా ఆడు పిల్లి కన్ను మూసుకుని పాలు తగిన నవ్వడు చూడనట్టుగా నాటకాలు ఆడే బ్యాచ్ నవ్వడేటి చేయగలడు. ఫస్ట్ బ్యాచ్ ఏంటంటే ఇదే తెలుగుదేశం. నాకు తెలిసి రాజీవ్ గాంధీ గారి టైం అనుకుంటా 32, 33 ఎన్నో గెలిచారు కదా. 32 గెలిచారు. అప్పుడు రాష్ట్రంలో దేశంలో ఇంకెవరు గెలవకపోతే వీళ్ళని అపోజిషన్ కింద ఇచ్చారు. అవునా కదా? 100% తెలుగుదేశమే అపోజిషన్ అయింది. అంటే 1/4 లేదు కదా, లేకపోతే 1/10 లేదు కదా. అప్పుడు లేదు అసలు. పార్లమెంట్ స్థానాలు ఎన్నండి? పార్లమెంట్ 540. 542 1/10 ఎంత? 52. ఏది లేదు. అయినా సరే వీళ్ళకి అపోజిషన్ వచ్చింది కదా. అంటే వీళ్ళకైతే ఢిల్లీ కళ్ళ ముందు 57 ఆపోడు గెలిచారు చీపు పెట్టుకుని. 3 బీజేపీ గెలిస్తే వాళ్ళకి 3కి ఇచ్చారు కదా. ఇచ్చారు కదా. ఇదే తెలుగుదేశం. మళ్ళీ చెప్తారు మహానుభావుడు రామారావు గారు, పి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ 28 అన్న గెలిచారు సార్. తక్కువ గెలిచినా కూడా 28 పక్షం ఇచ్చిండు కదా. అంటే ఎవరు చేశారు ఇవన్నీ? తెలుగుదేశంకి జరిపించి ఇవాళ వచ్చే అంటే ఎవరు చేయాలి, ఎవరు చెప్పాలి? స్పీకర్ నేను ఇవ్వను మొండిపట్టు, పవన్ కళ్యాణ్ నాకు నచ్చలేదు కాబట్టి నేను ఇవ్వనివ్వను. ఏంది దీనికి రేపొత్తులు మీకు? మళ్ళీ మన మాట తెలిసిన మాట్లాడచ్చు. ఈ పవన్ కళ్యాణ్కి ఏడు తెలుసని వచ్చింది బిక్కు మన 6.7% ఓటు. వెళ్ళి జర్మనీ ఎలక్షన్ తో పోలిస్తుంది. రెండోది గవర్నర్ కి ఈ విధంగా తెలుగుదేశం చరిత్రలో ఎన్ని ఉన్నాయో పోడియం లెక్కి ఎన్ని గలాబాలు చేసినారో చూస్తే ఈ కన్నా ముందు బాబు ఇప్పుడు గెలిచి వచ్చిన లోపలికి. లోపల మీకు అట్టు తిరగేసిన బ్యాచ్ అప్పుడు 2 గుండు గీయించిన గ్యాప్ కదా మర్చిపోతే. అప్పుడు ఏంటి చేశారు చూడండి సార్. గుండు గీయించింది కూడా వాళ్ళే కదా. అదే మనకు తెలియలేదు సార్. సెట్ అంతా ఎలక్షన్ లో గుండు గీయడం అంటే ఓటమి. వీళ్ళు 11 గాబరా పడతారు కదా. 23 ఉన్నప్పుడు 40%. కాన్స్టిట్యూషన్ కూడా అమలు చేయకుండా చేస్తే రెడ్ బుక్ కదా. రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూనే ఉన్నారు. నేను చూడండి వీసీలని లోకేష్ గారు మాట్లాడుతూ మేము ఎవరిని బెదిరి విద్యాశాఖ చైర్మన్ ఉంటాడు మండల దీనికి ఏంటంటే ఫైబర్ నెట్ కాదు ఫైబర్ నెట్ తోటి అయితే ఈ వీసీఎల్ని నాకు తెలిసినంత వరకు నేను చదువుకున్న సెంట్రల్ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీలో గవర్నర్ గారు ప్రతిష్ఠిస్తారు వీసీఎల్ని. అవును అది ఇది ఎక్కడ ఆశ్చర్యస్పదం అండి. నాకు తెలిసి వీసీలను నియమించేది గవర్నర్ గారు కదా. అవును. ఇక్కడ అద్భుతం ఎలా సంతరించుకుందంటేనండి, విద్యాశాఖ సంబంధించిన విద్యా మండలి చైర్మన్ వీసీలనేమో లోకేష్ గారు మిమ్మల్ని అందరినీ రాజీనామా చేయమంటుండని బెదిరిస్తే రాజీనామాలు చేస్తున్నారట. సింహపూర్ యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ. నేను లోకేష్ గారు మండలిలో ఉండి ఏమెందుకు బెదిరిస్తాం అట్టుట్ అంటే, అరే బాబు
ఎలక్షన్ అయిన వెంటనే కదరా అది ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి ఆఫీస్కి వెళ్ళి ఆ ఫోటోలు ఎరగొట్టి చామరాడు ఫోటో పెట్టమని. అవును. ఎందుకు నిన్న అక్కడ ఎక్కడంటే కర్నూలు దాటిన తర్వాత నంద్యాలకి మధ్యలో ఉంటది బొమ్మ అఖిల ప్రియ గారి నియోజకవర్గం ఆలగడ్డ. ఆడే కదా సార్ విశాఖ డైరీ చైర్మన్ ని అవును ఎండీని వెళ్ళి గొడవ చేసింది. దాన్ని బెదిరింపు అంటారు బాబు. ఫోటోలు తీస్తారు తీరా తన్నమంటారు పొడమంటారు. వీళ్ళందరూ రాజీనామాలు చేసిన వాళ్ళే కదా. చేసిన వాళ్ళే. అవును. మరి గవర్నర్ ఏం చేస్తాడు నాకు అర్థం కదా. ఇదేంటిది వైస్ ఛాన్సలర్ని నియమించే హక్కు నాకు ఉంటది కదా. లేదంటే ఒక డిసిప్లినరీ యాక్షన్ ఈ యూనివర్సిటీలో ఈ విధమైన ప్రసాద్ రెడ్డి మీద పడేడిస్తాడు కదా ఆంధ్ర యూనివర్సిటీ మీద ఆయన. సో ఇది జరిగిందంటే నాకు తెలిసి వాళ్ళ మహానుభావులు యూజీసీ గ్రాంట్లతోనూ యూజీసీ పర్మిషన్లతోనూ గవర్నర్ వ్యవస్థ నియమించబడిన వాళ్ళు డాక్టరేట్లు ఉంటాయి, రెస్పెక్ట్ యూనివర్సిటీలో చదువుకుని వస్తారు, విద్యా ప్రమాణాలు పెంచడానికి వాళ్ళు నేస్తారు. ఇది చెప్పండి పార్టీల మార్గాన్ని వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలి. విద్యలో ఎలా గాడిదలు కాసుకున్నా మాకు సంబంధం లేదు, మాకు కావాల్సిన వాళ్ళు వాళ్ళని ప్రతిష్ఠించుకుంటాం రూల్ పెట్టండి. అంటే జీవో రిలీజ్ చేయండి. పంపించే వాళ్ళని పంపించి బెదిరించేసి పైగా మేము బెదిరించలేదని లేదంటే దబాయించేస్తే అక్కడికి రాజీనామా చేసినటువంటి సింగపూర్ యూనివర్సిటీ ఆయన మీరు డిస్ప్లే చేయండి దాన్ని వీలైతే. ఎంత క్లియర్ గా పెట్టాడు తెలుసా సార్, నాకు క్లియర్ గా వాళ్ళ దగ్గర నుంచి బెదిరింపులు వస్తేనే అని చెప్పుకుని వచ్చాడు ఆయన. విద్యామండలి చైర్మన్ నారా లోకేష్ బెదిరిస్తే అని రిజిగ్నేషన్ లెటర్ లో కూడా రాశాడు. ఏం చేయాలా పద్ధతి కాదు సార్ అది. అంటే ఒక వైస్ ఛాన్సలర్ ఉన్నత హోదా సార్ అది. ఏం చెప్పాలి గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటది కదా. ఖచ్చితంగా అది గవర్నర్ జోక్యం చేసుకోవడం ఏమవుతుంది, కాన్స్టిట్యూషన్ వైలేషన్స్ జరుగుతున్నట్టే కదా. అవును. అది గ్రహించాలి. అలా అనడం కాదు రాజారెడ్డి రాజ్యాంగం తోటకూర అని. ఈ రాజ్యాంగానికి క్రిస్టల్ క్లియర్ గా వైలేషన్స్ జరుగుతున్నాయి. 100% అనుకోవాలి.